ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ సెన్స్ అనే పుస్తకం ద్వారా అనేక రకాలైన శాస్త్రీయ విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలను చూద్దాం. కొండనాలుక వాలితే దగ్గు వస్తుందా? కొండయ్యకి కుండలు అదిరేటంత దగ్గు వస్తోంది. కొండనాలుక పెరిగిందేమోనని అనుమానం వచ్చి మంత్రాల మంగమ్మ దగ్గరికి వెళ్ళి వెంట్రుక విరిపించుకున్నాడు. కానీ ఫలితం కనబడలేదు. చిట్కా వైద్యాల చింతయ్య దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే చుగురంత చింతపండు పట్టుకుని చిటుక్కున అంగిట్లో నొక్కి వదిలిపెట్టాడు. అయినా కొండయ్య దగ్గు తగ్గలేదు సరికదా, మరింతగా పెరిగింది. ఇప్పుడు కుండలు అదరటమే కాదు, కొండలు కూడా అదిరేటంతగా దగ్గు వస్తోంది. చివరికి డాక్టర్ వద్దకు వెళ్ళక తప్పలేదు. డాక్టర్ పరీక్ష చేయగా అతనికి వచ్చిన దగ్గు అంతా ఊపిరితిత్తుల్లో ఏర్పడిన వ్యాధి వల్లే అని తేలిపోయింది. సరైన మందు వాడటంతో దగ్గు తగ్గిపోయింది. కొండయ్య తనకు వచ్చిన దగ్గుకి కొండనాలుక పెరిగిందని అపోహపడి మంత్రాల మంగమ్మ, చిట్కాల చింతయ్య దగ్గరకు చికిత్సకు వెళ్ళాడు. కానీ మంగమ్మకు చింతయ్యకు జబ్బు అంటే తెలియకపోతే మానే, దగ్గు ఎందుకు వస్తుందో కూడా తెలియదు. ఇటువంటి వాళ్ళు చిట్కా వైద్యాల పేరిట జీవితాలను చితిపాలు చేస్తూ ఉంటారు. అలా జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళలో పుల్లయ్య ఒకడు. పుల్లయ్యని పిచ్చి పుల్లయ్య అనాలో ఏమో తెలియదు, కానీ కొండయ్యలాగే దగ్గు వస్తూ ఉంటే కొండనాలిక పెరిగిందేమోనని అనుమానం వచ్చి మంగమ్మ, చింతయ్య లాంటి వాళ్ళ చుట్టూ తిరిగాడు. ఒకరైతే కొండనాలిక పెరిగింది, కత్తిరిస్తానని చెప్పి కొంత డబ్బు కాజేసి కత్తిరించినట్లుగా నటించారు. కొండనాలికను కత్తిరించడం అయింది కదా, ఇక నీ దగ్గు పోతుందని చెప్పగా సరేనని అనుకున్న పుల్లయ్యకు నిరాశే మిగిలింది. కొండనాలికకి సరైన మందు నాటు వైద్యమే అనుకుంటూ ఇక్కడ అక్కడ తిరిగి చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి పుల్లయ్యకి వచ్చిన దగ్గు ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ రావడం వల్లనే తప్ప కొండనాలిక పెరగడమూ కాదు, కుత్తుకలో కాయలు కాయడమూ కాదని తేలింది. పైగా పుల్లయ్య ఆలస్యం చేయడంతో క్యాన్సర్ వ్యాధి ముదిరిపోయింది. కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక కాస్త ఊడినట్లు కొండయ్య, పుల్లయ్య లాంటి వాళ్ళు ఎందరో అజ్ఞానంతో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇటువంటి వారు 10 రోజుల పాటు విడవకుండా దగ్గు వస్తూ ఉంటే కొండనాలిక పెరిగిందేమోనని భావించి తల మీద వెంట్రుకలు విరిపించుకోవడమో పసరు పిండించుకోవడమో చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి వారికి గొంతుకులో కానీ ఊపిరితిత్తుల్లో కానీ వ్యాధి రావడం కారణం చేతనో, ఇసినోఫిలియా, క్షయ, కోరింత దగ్గు వంటివి రావడం వల్లనో దగ్గు రోజుల తరబడి రావడం జరుగుతుంది. ఇదేమీ తెలియని వాళ్ళు దగ్గుకి కొండనాలిక పెరగడం కారణమని భావించి కత్తిరించమని అడుగుతూ ఉంటారు. కానీ వాస్తవానికి అక్కడ కొండనాలిక ఏమీ పెరిగి ఉండదు. కొందరు మోసగాళ్ళు సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని, మూఢనమ్మకాలను ఆధారం చేసుకుని కొండనాలికను కత్తిరించినట్లు నటించి మోసం చేస్తూ ఉంటారు. నిజంగానే ఏ మూర్ఖులైనా కత్తిరించినట్లయితే రోగి నొప్పితో గిలగిలా తన్నుకోవలసిందే, రక్తస్రావంతో బాధపడవలసిందే. అంగిట్లో పైన ఉన్న చిరునాలికనే కొండనాలిక అని వ్యవహరిస్తారు. గొంతుకలో వ్యాధిక్రిములు చేరిన కొన్ని సమయాలలో ఈ చిరునాలిక వాయడం కొద్దిగా పెద్దది అవడం జరుగుతుంది. అటువంటప్పుడు పెన్సిలిన్, టెట్రామైసిన్ వంటివి వాడితే ఆ నొప్పి, వాపు అంతా తగ్గి అది మామూలుగా అయిపోతుంది. అంతేగాని వాలిన చిరునాలికను కత్తిరించవసరం లేదు. అరుదుగా పుట్టుకతోనే చిరునాలిక చాలా పొడవుగా ఉండి ఎల్లప్పుడూ కొందరిలో ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి కేసుల్లో ప్రత్యేకమైన పద్ధతుల్లో ఆపరేషన్ చేసి దాన్ని కత్తిరించడం జరుగుతుంది. అయితే 10-15 రోజుల పాటు వరుసగా దగ్గు వస్తూ ఉంటే కొండనాలిక పెరిగిందని మామూలుగా మన వాళ్ళు అనుకునేదానికి పుట్టుకతోనే పెద్దదిగా ఉండి మొదటి నుంచి ఇబ్బంది కలిగించేదానికి సంబంధం లేదు. అందుకని కొండనాలిక పెరిగితే దగ్గు వస్తుందన్నది కేవలం మూఢనమ్మకం మాత్రమే. దగ్గుకి సరైన కారణాన్ని గుర్తించి మందులు వాడుకోవడం తప్పనిసరిగా చేయాలి. ఈరోజు మనం కొండనాలిక వాలితే దగ్గు వస్తుందా అనే అంశం గురించి డాక్టర్ సమరం గారి వివరణ తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.